ఎరా బిగ్ బాస్ సీజన్ 8 లో సంచలనం చోటు చేసుకుందిరా. అత్తల్ని రాత్రి రంపాన్ పెట్టిన కోడల్ని చూసానులే కానీ మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో అత్తని దైవంలాగా కాళ్ళ మీద పడిపోయి పూజించే కోడల్ని అయితే ఫైనల్ గా చూసేసానరా బాబు. వచ్చేసాయిరా బాబు, వచ్చేసాయి. యుగాంతం మనకు వచ్చేసింది. కల్కి సినిమాలో చెప్పినట్టు ఆ కలియుగం అయితే వచ్చేసిందిరా. బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళ మదర్ అయితే వచ్చింది. నిఖిల్ వాళ్ళ మదర్ చాలా ఫ్రెండ్లీగా, చాలా కూల్ గా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ హగ్ చేసుకుని తన పిల్లలన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదే సమయంలో కాబోయే అత్తగారే వచ్చి వాటేసుకోవడంతో నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ కాళ్ళ మీద పడిపోయింది యష్మి. నోట్, ఇక్కడ యష్మి తప్ప నిఖిల్ వాళ్ళ మదర్ కాళ్ళ మీద పడి ఏ ఒక్కరూ బ్లెస్సింగ్స్ తీసుకోలేదు. కలిసొచ్చే కాలం వస్తే అన్నీ నడిసొస్తాయన్నట్టు నడిసొచ్చిన ఈ అత్తకి కలిసి రావడానికి ఈ కోడలైతే తెగ ప్రయత్నం చేస్తుంది బిగ్ బాస్ హౌస్ లో. ఇక వీరిద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చూస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ సహీహే లాగానే అనిపిస్తుంది. మరి అన్నీ ఓకే అయితే కొడుకు కప్పుతో బయటకు వస్తే ఆ కప్పులో టీ ఎట్టడానికి ఈ అత్త ఆ కోడలే కావాలని అనుకుంటున్నట్టుంది. చూడాలి మరి ఈ అత్తా కోడలు నిజమైన అత్తా కోడలు అవుతారో లేకపోతే హౌస్ లో అత్తా కోడలని చెప్పుకోవడానికి మిగిలిపోతారో. నిఖిల్ అయితే బాహుబలిలో ప్రభాస్ లాగా అమ్మ ఇష్టమే నా ఇష్టం అంటున్నాడు. ఇక అత్తగారి దగ్గర మార్కులు కొట్టడానికి ఈ కొత్త కోడలు అయితే నానా పాటలు పడుతుంది. ఇది మొత్తం కూడా ఇవాళ ఎపిసోడ్ లో చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. ఈ కొత్త అత్త కోడల మధ్య కొత్త ముచ్చట ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. తీరక చూసుకుని మీ వీపు ఆనిచ్చి ఆ వీడియోనైతే చూసేయండి.